వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ ప్రతి సంవత్సరం కూడా జరిగేది. ఈ సంవత్సరం కూడా ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అలాగే అన్ని స్కూల్స్ నుంచి కూడా పార్టిసిపేషన్ చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా కోరేది ఒకటే, పేరెంట్స్ అందరినీ కూడా కోరేది ఒకటే, స్టూడెంట్స్ అందరినీ కోరేది ఒకటే, దీంట్లో పార్టిసిపేట్ చేయమని కోరుతా ఉన్నాను. ఎందుకు అంటే ఈ రోజుల్లో అందరూ టైం దొరికింది పిల్లలు అంటే ఒక స్క్రీన్ వారు ముందు పెట్టడం, ఆ స్క్రీన్లోనే ఎక్కువ సమయం కేటాయించడం కాకుండా మనం పిల్లల్లో ఆ రీడింగ్ చదివే అలవాటుని మనం పెంపొందించాలి అంటే, దాన్ని స్టార్ట్ చేయాలి అంటే ఆ అలవాటుని కేవలం సబ్జెక్ట్సే కాకుండా మిగతా వాటిలో కూడా ఇటువంటి ఫెస్ట్కి తీసుకొస్తే తప్పకుండా అలవాటు అవుతుంది. ఎందుకంటే ఏదో ఇక్కడ కేవలం స్కూల్లో చెప్పినట్లు చదివి వినిపించడం కాకుండా ఎనాక్ట్ చేసి మరి ఆ కథని కొద్దిగా వారికి ఇష్టమైన విధంగా అర్థమయ్యే విధంగా దాన్ని ఇక్కడికి వచ్చిన స్పీకర్స్ దాదాపు 20 మంది వచ్చారు. దేశం నలుమూల నుంచి కూడా వారందరూ కూడా ఎనాక్ట్ చేసి మరీ చూపిస్తారు. వచ్చిన వారందరూ కూడా చాలా దీనిలో తర్ఫీదు పొందిన వాళ్ళు, దీనిలో ఒక స్థాయిలో ఉన్నవారు. మామూలుగా ఇటువంటి ఈవెంట్ జరగాలి అంటే ఏదో బాంబేలోనో లేకపోతే ఢిల్లీలోనో ఎక్కడెక్కడ పెద్ద మెట్రోలో జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ జరుగుతుందంటే వైజాగ్ వారందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. గర్వంగా ఫీల్ అవుతూనే వీటిలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించాలి అని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులని కూడా కోరుతా ఉన్నాం. మీ పిల్లల్ని తీసుకురండి, దీనిలో కొద్ది సమయం కేటాయించేదానికి ప్రయత్నించండి. నా పేరు ప్రియా ఉప్లపాటి. మేము ఇక్కడ సంధ్యా గోడి అండ్ సోనల్ సార్దాత్ మేము ముగ్గురు కలిసి వైజాగ్లో వైజాగ్ జూనియర్ లిటరీ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఇది ఈరోజు రేపు 8th 9th నవంబర్ హవా మెహల్ బీచ్ రోడ్లో జరుగుతుంది. ఇది 2018లో స్టార్ట్ అయింది. ఇది ఎందుకు చేస్తున్నారంటే ఈ మధ్యన పిల్లలందరూ ఫోన్ చూస్తున్నారు, మొబైల్స్ చూస్తున్నారు, ల్యాప్టాప్స్ చూస్తున్నారు. కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ ఎక్కువ ఆన్లైన్ స్కూల్ వల్ల ఎక్కువ స్క్రీన్ చూస్తున్నారు. దానివల్ల ఏంటంటే చదువు తగ్గిపోయింది. బుక్స్, స్టోరీ బుక్స్ చదవడానికి తగ్గిపోయింది. బుక్స్ అంటే పిల్లలకి టెక్స్ట్ బుక్స్, స్కూల్ బుక్స్ అంతే. సో కానీ మా ఇండియన్ పబ్లిషర్స్ చాలామంది ఉన్నారు, చాలా మంచి స్టోరీ బుక్స్ పబ్లిష్ చేస్తున్నారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆ హ్యాబిట్ డెవలప్ చేయాలంటే పేరెంట్స్ ఎక్కువ చిన్న చిన్న బుక్స్ పర్చేస్ చేసి చదివి, స్టోరీస్ చదివి వాళ్ళకి ఆ హ్యాబిట్ డెవలప్ చేయాలి. మేము పిల్లలకి ఫోన్స్ ఇస్తే అదే ఆ హ్యాబిట్ డెవలప్ అవుతుంది. సో తర్వాత యాజ్ పేరెంట్స్ వీ కెనాట్ కంప్లైన్కి మా పిల్లలు బుక్స్ చదవరు. అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, అది పేరెంట్స్ బాధ్యత. సో ఇక్కడ ఈ ఫెస్టివల్లో ఏంటంటే పేరెంట్స్, చిల్డ్రన్ అందరూ ఇన్వైటెడ్. మేము ఇక్కడ సెషన్స్ కండక్ట్ చేస్తాను. ఆల్ ఓవర్ ఇండియా నుంచి చాలా ఫేమస్ చిల్డ్రన్స్ ఆథర్స్, స్టోరీ టెల్లర్స్, డ్రాయింగ్ ఆర్టిస్ట్ అండ్ డ్రామా ప్రొఫెషనల్స్ వస్తున్నారు. వాళ్ళు ఈ 2 daysలో 100 సెషన్స్ కండక్ట్ చేస్తారు. చాలా సెషన్స్ పిల్లలకి కండక్ట్ చేస్తారు. సో మా పిల్లలు ఈ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఒక స్టోరీ కథ ఎలా రాయాలి, బాగా ఒక స్టోరీ ఎలా చెప్పాలి, డ్రామా యాక్టింగ్ అంటే ఎలా చేయాలి. సో ఇది ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ మార్నింగ్ 11 o'clock నుంచి సాయంత్రం 6 o'clock వరకు ఉంటుంది. 6 o'clock ఒక డ్రామా ఉంటుంది, ప్లే. సో ప్లీజ్ మీరందరూ హవా మెహల్ బీచ్ రోడ్లో తప్పకుండా రావాలి. ఇది ఫ్రీ ఎంట్రీ. ఎవరైనా వచ్చి ఈ సెషన్స్ చూడొచ్చు. మెయిన్ స్టేజ్లో లోపల కూడా మాకు రిజిస్టర్డ్ సెషన్స్ ఉన్నాయి, అది కూడా అవైలబిలిటీ ఉంటే అటెండ్ చేయొచ్చు అది కూడా. సో వీ ఇన్వైట్ ఎవ్రీబడి టు అటెండ్ ద వైజాగ్ జూనియర్ లిటరీ ఫెస్ట్.